అందరికీ హాయ్. ప్రెజెంట్ అయితే నేను నెదర్లాండ్స్లో మా ఆఫీస్కి అయితే వెళ్తున్నాను. నేనైతే ట్రైన్ అయితే ఎక్కాను. ట్రైన్ కూడా అయితే స్టార్ట్ అయింది. ఇలా ట్రైన్లో అయితే నేను విండో సీట్ దగ్గర అయితే కూర్చున్నాను. ఇలా విండో సీట్ దగ్గర కూర్చుంటే మనకి మంచి వ్యూ అయితే కనిపిస్తుంది. మంచి మంచి పొలాలు అలాగే మంచి ఫ్లవర్స్ అయితే కనిపిస్తాయి. అందుకే నేనైతే ఎప్పుడు విండో సీట్ దగ్గర అయితే కూర్చుంటాను. ట్రైన్ కూడా అయితే చాలా వరకు అయితే ఖాళీగా ఉంటుంది. నేను మా ఇంటి దగ్గర నుంచి 20 మినిట్స్ ట్రైన్ జర్నీ చేస్తే మా ఆఫీస్కి అయితే వెళ్తాను. నేనైతే ప్రజెంట్ స్కాగన్లో ఉంటున్నాను. మా ఆఫీస్ ఉండే ఏరియా అల్క్మారు. 20 మినిట్స్ టైం అయితే పడుతుంది. కానీ 20 మినిట్స్ అయితే చాలా ఫాస్ట్గా అయిపోతుంది. ఎందుకంటే ఇలా మనం విండో నుంచి చూస్తుంటే టైం ఆటోమేటిక్గా అయితే అయిపోతూ ఉంటుంది. ఈరోజు అయితే నేను ఈ దారి మొత్తాన్ని అయితే మీకు చూపెట్టబోతున్నాను. ట్రైన్ నుంచి నేను వెళ్ళే దారి అయితే చాలా బాగుంటుంది. మంచి మంచి పొలాలు అయితే కనిపిస్తూ ఉంటాయి. అలాగే మంచి మంచి లొకేషన్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి. వాటన్నిటిని మీతో షేర్ చేసుకుందామని షార్ట్ వీడియో అయితే చేశాను. మీరైతే చూడండి, చివరి వరకు చూడండి, మీకైతే బాగా నచ్చుతుంది. నేచర్ని ఇష్టపడే వాళ్ళకైతే ఇంకా బాగా నచ్చుతుంది. ప్రజెంట్ అయితే మనం చూడొచ్చు పచ్చక పైర్లని, అలాగే అక్కడక్కడ ఇల్లు అయితే మనకు కనిపిస్తూ ఉంటాయి, చిన్న చిన్న ఇల్లు. ఇవన్నీ అయితే గార్డెన్ హౌసెస్ అన్నమాట. ఈ గార్డెన్స్ లో వీళ్ళు చిన్న చిన్న ఇళ్ళని కట్టుకొని ఉంటారు. అలా కొంచెం ముందుకెళ్తే మనకి పంట పొలాలు కూడా కనిపిస్తాయి. ప్రజెంట్ అయితే ఇది టులిప్ సీజన్ కాబట్టి మనకి టులిప్ ఫ్లవర్స్ అయితే చాలా కనిపిస్తాయి. నేను వెళ్ళే దారి పొడుగుతునైతే ఈ టులిప్స్ ఫ్లవర్స్ అయితే మనకి కనిపిస్తూ ఉంటాయి. అవి కూడా రకరకాల కలర్స్ లో అయితే కనిపిస్తాయి. ఇదిగోండి ఇక్కడ స్టార్ట్ అయింది. మనకైతే ఇలాగ పింక్ కలర్ లో, డార్క్ పింక్ కలర్ లో, ఎల్లో కలర్ లో, అలాగా వైట్ కలర్ లో, డిఫరెంట్ కలర్స్ లో అయితే మనకి టులిప్స్ ఫ్లవర్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి. ఈ టులిప్స్ సీజన్ లో అయితే ట్రైన్ జర్నీ చాలా బాగుంటుంది. మనం చూడొచ్చు ఇక్కడ రకరకాల ఫ్లవర్స్ ని రకరకాల కలర్స్ లో అయితే చూడొచ్చు. నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తాను ట్రైన్ జర్నీ. అలాగే మార్నింగ్ ఈవినింగ్ అయితే నేను ట్రైన్ లోనే ఆఫీస్కి వెళ్ళి రావడం అయితే జరుగుతుంది. అక్కడక్కడ మనకైతే విండ్ మిల్స్ కూడా అయితే కనిపిస్తాయి. ఇవి కూడా అయితే చూడడానికి చాలా బాగుంటాయి. మనకి కొన్ని మూవీస్ లో కూడా అయితే ఈ పొలాలు, ఈ టులిప్స్ ఫ్లవర్స్ అవన్నీ కనిపిస్తూ ఉంటాయి. మీరు అపరిచితుడు సినిమా చూసినట్టయితే దానిలో అయితే ఒక సాంగ్ లో కూడా మనకి ఫ్లవర్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి. ఆ సాంగ్ ఏంటన్నది కూడా మీరు కామెంట్ లో కామెంట్ చేయండి. ఇలా వెళ్తున్న కొద్ది అయితే మనకి ఇలా ఫ్లవర్స్, అలా గ్రీనరీ అయితే చాలా బాగా కనిపిస్తుంది. ఇదంతా అయితే నాకు చాలా బాగా నచ్చింది. మనకి అక్కడక్కడ అయితే మేకలు, గొర్రెలు, అలాగే కొన్ని చోట్ల ఆవులు కూడా అయితే కనిపిస్తూ ఉంటాయి, మేస్తూ ఉంటాయి అన్నమాట ఈ పచ్చిక బయర్లలో. ఈ లొకేషన్స్ అంతా అయితే చాలా బాగుంటుంది. ట్రైన్ జర్నీ కూడా అయితే నాకు చాలా బాగా నచ్చుతుంది. అందుకే అయితే బాగా టైం పాస్ అవుతుంది. నేను జనరల్గా అయితే ఇలా ట్రైన్లో వెళ్ళేటప్పుడు మొబైల్ కూడా చూడను. ఇలా విండో పక్కన కూర్చొని ఉంటే మనకి టైం పాస్ అయితే అయిపోతుంది. మనం అయితే ఫైనల్గా ఆఫీస్ కూడా అయితే రీచ్ అయిపోతాం. ఎస్పెషల్గా నేను వెళ్ళే రూట్ అయితే ఇంకా చాలా బాగుంటుంది. అందుకే మీ అందరికీ చూపిద్దామని షార్ట్ వీడియో చేసి మీకు షేర్ చేస్తున్నాను. ఇక్కడ మనం చూడొచ్చు ఎల్లో కలర్ ఫ్లవర్స్ ని. ఎల్లో కలర్ ఫ్లవర్స్ అయితే గ్రీన్ కలర్ మీద అయితే చాలా బాగున్నాయి. ఇలా అయితే దారి పొడుగుతా మనకి ఇలా ఫ్లవర్స్ కనిపిస్తూనే ఉంటాయి. ఇక్కడ మనం చూడొచ్చు ఇవి పాలీ హౌసెస్ అన్నమాట. ఇక్కడ మొక్కల్ని అలాగే పంటల్ని పండిస్తూ ఉంటారు. ఇక్కడ మనం ఒక ఓల్డ్ విండ్ మిల్ ని కూడా చూడొచ్చు. ఇది కూడా అయితే చూడడానికి బాగుంటది. ఈ లొకేషన్ కూడా. ఇక్కడ పొలాలు అయితే కొన్ని ఖాళీగా ఉన్నాయి. ఏ పంటలు అయితే వేయలేదు. మనకి ఖాళీ పొలాలు కనిపిస్తాయి. అలా కొంచెం గ్యాప్ వచ్చిన తర్వాత మళ్ళీ మనకైతే ఈ టులిప్స్ ఫ్లవర్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ కూడా మంచి కలర్లో అయితే ఈ ఫ్లవర్స్ మనకి కనిపిస్తూ ఉన్నాయి. నేను వెళ్ళే దారిలో టులిప్స్ ఫీల్డ్స్ తో పాటు ఇక్కడైతే చాలా పాలీ హౌసెస్ కూడా అయితే ఉన్నాయి. మీరు చూసారు ప్రీవియస్ గా కూడా చాలా పాలీ హౌసెస్. ఇలాంటి పాలీ హౌసెస్ అయితే చాలా మనకి కనిపిస్తూ ఉంటాయి. ఈ పాలీ హౌసెస్ లో చాలా పంటలు అయితే పండిస్తూ ఉంటారు ఇక్కడ. అలాగే ఇక్కడ చెరువులు, చేపల చెరువులు కూడా అయితే మనకు కనిపిస్తున్నాయి. కొన్ని చేపల చెరువులను కూడా అయితే ఇక్కడ మెయింటైన్ చేస్తారు. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎంతమంది మా ఆఫీస్ని చూడాలనుకుంటున్నారో కామెంట్ చేయండి.